మెచ్చూరు జిల్లా నేర్పేట పోలీసులు స్టేషన్ పరిధిలో వాయుపురి కాలనీలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. వాయుపురి కాలనీ నెక్సా షోరూంలో సమీపంలోని ఓ ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఇక ప్రమాదంలో ఒకరు మృతి చెందినట్లు సమాచారం. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సింది. అగ్నిమాపక సిబ్బంది సహాయంతో పోలీసులు మంటలను ఆర్పివేశారు. మాకు ఒక 8:40కి తెలిసింది. నేను లేదు ఇంట్లో. ఫైర్ యాక్సిడెంట్ అయినప్పుడు పక్కన నెక్సా వాళ్ళు ఫోన్ చేసి మాకు ఇన్ఫార్మ్ చేశారు. ఇక్కడ ఫైర్ యాక్సిడెంట్ అయింది. ఏమైందంటే పొగలు వస్తుంది అని వీడియో పంపించారు. ఆయన చనిపోయిన మా బ్రదర్, మా హస్బెండ్కి బ్రదర్, ఆయన లోపల ఉండిపోయారు. బయట తీసుకొచ్చి పోలీస్ వాళ్ళు వచ్చి డిజాస్టర్ మేనేజ్మెంట్ వాళ్ళు వచ్చి బయట తీసుకొచ్చి డోర్ పెట్టి తీసుకొచ్చారు. బయటకు వచ్చి చాలా ట్రై చేశారు రిజర్వ్ చేయడానికి. ఏమో తెలియదు. తీసుకెళ్ళాను హాస్పిటల్కి. తీసుకెళ్ళిన తర్వాత తారీఖు రాత్రి సుమారు 8 నుంచి 8 గంటల సమయంలో మా నేర్మెట్ పరిధిలో మాకు ఒక 100 డైల్ కాల్ చేయడం జరిగింది. వాయుపురిలో నెక్సా షోరూమ్ పక్కన ఫైర్ యాక్సిడెంట్ అని చెప్పి మాకు 100 డైల్ రాగానే వితిన్ 3 మినిట్స్లో మా పెట్రోల్ కార్ ఆఫీసర్ హెడ్ కానిస్టేబుల్ రామస్వామి అక్కడికి రీచ్ కావడం జరిగింది. రీచ్ కాగానే అక్కడ మంటలలో ఒక వృద్ధుడు లోపల చిక్కుని ఉన్నాడని తెలిసి డోరు బద్దలు కొట్టి లోపలికి వెళ్ళడం జరిగింది. అతన్ని బయటికి తీసుకురావడం జరిగింది. అప్పటికే మంటలకు వచ్చిన పొగతో అతను స్పృహ కోల్పోయి ఉన్నాడు. అతని పేరు తెలుసుకునగా జయప్రకాష్ రామప్ప అని చెప్పేసి 79 ఇయర్స్ రిటైర్డ్ ఎంప్లాయీ. ఇతను ఒక్కడే ఇంట్లో ఉన్నాడు. వీళ్ళ సిస్టర్ కూడా అదే ఇంట్లో ఉంటుంది. పై ఫస్ట్ ఫ్లోర్లో వాళ్ళ బ్రదర్ ఫ్యామిలీ ఉంటుంది. దీంట్లో ఫైర్ ఇంజిన్ వాళ్ళు కూడా వచ్చి మంటలు కూడా